కుంభమేళా ప్రయాగ్రాజ్ రుచికరం టేస్ట్ అదర్స్ తప్పక తినండి. కుంభమేళా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. భారతదేశంలో రుచికరమైన వంటకాలకు నిలయం ఈ కుంభమేళా. ఒక్కో ప్రదేశంలో ఒక్కో వంటకం ఫేమస్. ఇక ఆ ప్రాంతానికి వెళ్తే దానిని రుచి చూస్తారు. అలాగే ఇప్పుడు కుంభమేళా జరిగే ప్రయాగ్రాజ్ లో కొన్ని వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. అక్కడ లభించే ఫేమస్ వంటకాల గురించి ఈ వీడియోలో కొన్ని తెలుసుకుందాం. దహీ జిలేబీ. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కదా అనుకుంటారు, కానీ ప్రయాగ్రాజ్ లో తయారు చేసిన దహీ జిలేబీని తిన్నారంటే లొట్టలయ్యాల్సిందే. సాధారణంగా దహీ జిలేబీని దోశతో కలిపి తింటారు. చూర్ణం. సాధారణంగా ఊరు మారిన తర్వాత దీంతో శరీరం కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడతాయి. కుంభమేళాకు వెళ్లే భక్తులు ప్రయాగ్రాజ్ లో లభించే చూర్ణం అనే వంటకాన్ని తింటే అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. చూర్ణం అంటే కొన్ని మందుల కలయికతో తయారైన చక్కటి పొడి. ఆయుర్వేద వైద్యంలో చూర్ణాలను మందులు లేదా ఔషధాలుగా ఉపయోగిస్తారు. శరీరంలోని నిస్సత్తువును తొలగించి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుతుంది. దీని తయారీకి అక్కడ లభించే కొన్ని ఔషధ మూలికలతో పాటు సేవు, వేరుశెనగలు, మిరపకాయలు, టమోటా, ఉల్లిపాయలను ఉపయోగిస్తారు. వీటికి కొద్దిగా నిమ్మరసం కలిపామంటే ఇక ఆ టేస్ట్ అదుర్స్ అంటున్నారు ప్రయాగ్రాజ్ ప్రజలు. మీరు కుంభమేళాకు వెళ్తూ ఓసారి టేస్ట్ చేయండి. ఇక లవంగం లత. ఇది స్వీట్ ఐటమ్. మనం లడ్డూని ఎంత ఇష్టపడతామో ఉత్తరప్రదేశ్ ప్రజలు లవంగం లతను అంతకంటే ఎక్కువ ఇష్టపడతారట. దీనిని బెంగాల్ ప్రజలు కూడా కొంతమంది తింటారు. దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక అంగూరిపేట. దీన్ని పొట్లకాయ, గుమ్మడికాయల రసం, చక్కెరతో తయారు చేస్తారు. ఇది ప్రయాగ్రాజ్ లో చాలా ప్రసిద్ధమైన స్వీట్ వంటకం. దీన్ని అక్కడ పేదవారి స్వీట్ అంటారు. ఈ స్వీట్ లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, సల్ఫర్ పుష్కలంగా ఉంటాయి. ఫైల్స్, ముక్కు నుండి రక్తస్రావం వంటి సమస్యలకు చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. అంగూరిపేటతో పాటు కేసర్ అంగూరిపేట, గులాబీపేట, కొబ్బరిపేట, మామిడిపేట మరియు సీజనల్ పండ్లతో తయారు చేసిన పేట కూడా అందుబాటులో ఉంటాయి. ఇక షార్ట్ బ్రెడ్ కూరగాయ. ఇది ప్రయాగరాజ్ లో చాలా రుచికరమైన వంటకం. ఇందులో కచోరీని ఉరద్ పప్పు, దేశీ నెయ్యితో తయారు చేస్తారు. బంగాళదుంప, టమోటా, వివిధ రకాల కూరగాయలను ఉడికించి తయారు చేస్తారు. మీరు మహాకుంభం కోసం ప్రయాగరాజ్ కు వెళ్లినట్లయితే తినే జాబితాలో కచోరీ కూరగాయలను చేర్చుకోండి. ఇక మోటైన రసగుల్లా. కుంభమేళాకు వెళ్లి ప్రయాగరాజ్ లో రసగుల్లాని తినకపోతే తిరిగి వచ్చిన తర్వాత అక్కడ రసగుల్లా గురించి ఎవరైనా చెబుతుంటే జీవితంలో ఏదో కోల్పోతామని ఫీల్ అవుతారు. బైర్హానాలోని ప్రసిద్ధ దుకాణంలో మీరు నగరంలోని అత్యంత రుచికరమైన రసగుల్లా లభిస్తుంది.